రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, భారతదేశానికి 2025 నుంచి కొంతకాలం పాటు పాకిస్తాన్ నుంచి ఒక సవాల్ ఎదురు కాబోతోంది. పాకిస్తాన్ భారతదేశం మీద యుద్ధం చేయలేదు, యుద్ధం చేస్తే గెలవలేదు. పరోక్ష యుద్ధము అంటే ఉగ్రవాదాన్ని ప్రమోట్ చేయడం ద్వారా మనల్ని చికాకు పెట్టేటటువంటి ప్రయత్నం చేసినా కూడా పాకిస్తాన్ విఫలమవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము సర్జికల్ స్ట్రైక్ చేస్తుంది, లేకపోతే మరొక బాలాకోట్ జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి పాకిస్తాన్ ఈ రెండు పనులు చేయలేదు. పాకిస్తాన్ చేయగలిగినటువంటి పాకిస్తాన్కు ఒక అవకాశం లభించింది. అది ఏంటంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పాకిస్తాన్ నాన్ పర్మనెంట్ మెంబర్గా 2 ఏళ్ల పాటు ఉండబోతోంది. జనవరి 1న ఈ పదవీ బాధ్యతల్ని స్వీకరించింది. కాబట్టి 2 ఏళ్ల పాటు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పాకిస్తాన్ ఒక కీలక సభ్యురాలుగా ఉండబోతోంది. మనందరికీ తెలుసు 15 సభ్యులు ఉంటారు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో. అందులో 5 పర్మనెంట్ మెంబర్స్, శాశ్వత సభ్యులు. అందులో అమెరికా ఉంటుంది, రష్యా ఉంటుంది, చైనా ఉంటుంది, బ్రిటన్ ఉంటుంది, అదేవిధంగా ఫ్రాన్స్ ఉంటుంది. ఈ 5 పర్మనెంట్ మెంబర్స్. మిగతా 10 మంది మెంబర్స్ 2 ఏళ్లకి ఒక టర్మ్ చొప్పున ఉండి వెళ్తూ ఉంటాయి. ప్రస్తుతము పాకిస్తాన్ ఆ రకంగా నాన్ పర్మనెంట్ మెంబర్గా వచ్చింది. నాన్ పర్మనెంట్ మెంబర్గా పాకిస్తాన్ ఉన్నటువంటి ఈ 2 ఏళ్ల కాలంలో భారతదేశం మీద విషాన్ని వెలిగక్కడంలో పాకిస్తాన్ ఏ అవకాశాన్ని వదులుకోదు. కశ్మీర్ ఇష్యూని కూడా పదే పదే లేవనెత్తడానికి, దాన్ని మళ్ళీ ఇంటర్నేషనలైజ్ చేయడానికి, అంతర్జాతీయ వేదికలపైన కశ్మీర్ గురించి మాట్లాడటానికి పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నం చేసేటటువంటి క్రమంలో పాకిస్తాన్ ఈ సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలిని ఉపయోగించుకునేటటువంటి అవకాశం ఉంది. అందుకనే భారతదేశం కూడా చాలా ముందు నుంచే జాగరూకతతోటి, చాలా ముందు నుంచే దాదాపు ఒక 6 నెలల నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. పాకిస్తాన్ పర్మనెంట్ మెంబర్ అయింది. పైగా పాకిస్తాన్కి 182 ఓట్లు వచ్చినాయి. పాకిస్తాన్కి మొత్తము ముస్లిం దేశాలు, చాలా దేశాలు ఓటు వేసినాయి. అదేవిధంగా మొత్తానికి పాకిస్తాన్ ప్రవేశించింది. కాబట్టి పాకిస్తాన్ కశ్మీర్ ఇష్యూని లేవనెత్తుతుంది. కాబట్టి పాకిస్తాన్ యొక్క ఎత్తుగడల్ని చిత్తు చేసేందుకు భారతదేశం ఒక దిగ్బంధన వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఇందులో రష్యాతో భారతదేశానికి మైత్రి ఉంది. అదేవిధంగా ఫ్రాన్స్తో ప్రస్తుతము రఫాయిల్, మిగతా అనేక కారణాల వల్ల ఫ్రాన్స్ తోటి మైత్రి ఉంది. ఇంగ్లాండ్తో మనకి సత్సంబంధాలు ఉండనే ఉన్నాయి. అమెరికాతో కూడాను ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత భారత్కి అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి 5 పర్మనెంట్ మెంబర్స్లో 4 మెంబర్స్ని భారతదేశం తనకి అనుకూలంగా తిప్పుకునే అవకాశం ఉంది. పైగా ఈ దేశాలకు ప్రస్తుతం పాకిస్తాన్ అవసరం లేదు. చైనా మిగిలింది. అయితే చైనాకి ఇటీవలి కజాన్ సదస్సు తరువాత నుంచి చైనా భారత్ మధ్య ఘర్షణాత్మక వైఖరి తగ్గుతోంది. ఈ తగ్గుతున్న నేపథ్యంలో చైనా కూడా గతంలో ఉన్నంత యాక్టివ్గా ప్రో పాకిస్తాన్ ఉండేటటువంటి అవకాశం లేదు. ముఖ్యంగా పాకిస్తాన్ కూడా గవాదర్ పోర్ట్ విషయంలో చైనాని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తోంది. కాబట్టి చైనా న్యూట్రల్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ 5 దేశాల్లో చైనా కొంత సందేహం ఉన్నా మిగతా దేశాలను భారత్ తనకు అనుకూలంగా మలుచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఇక నాన్ పర్మనెంట్ మెంబర్స్, పాకిస్తాన్తో పాటు గెలిచిన నాన్ పర్మనెంట్ మెంబర్స్లో అల్జీరియా ఉంది, ఆఫ్రికాకు చెందినది, భారతదేశంతో మైత్రి ఉన్నటువంటి దేశము. కాబట్టి అల్జీరియా, అదేవిధంగా గ్రీస్, డెన్మార్క్, స్లోవేనియా, ఈ 3 దేశాలతో కూడా భారతదేశం ఇప్పటికే ఈ విషయంలో చర్చలు జరిపింది. ముఖ్యంగా గ్రీస్కి టర్కీతో ఉన్నటువంటి వివాదాల నేపథ్యంలో టర్కీ భారత వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నటువంటి నేపథ్యంలో చాలా కాలంగా మనం గ్రీస్ తోటి సత్సంబంధాలని పెంచుకుంటూ వచ్చాము. సైప్రస్ విషయంలో కూడాను మనము గ్రీస్కి అనుకూలమైనటువంటి దృక్పథాన్ని అవలంబిస్తున్నాం. కాబట్టి గ్రీస్ భారత్కి వ్యతిరేకంగా ఉండవచ్చును. ఇక డెన్మార్క్, స్లోవేనియా
ఈ రెండు దేశాలతో కూడా భారతదేశపు దౌత్య వ్యవహర్తలు దౌత్యవేత్తలు చాలా కాలంగా గత కొద్ది నెలలుగా మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ ఎప్పుడైతే పర్మనెంట్ మెంబర్ అవుతుంది అని చెప్పి రూఢి అయిందో అప్పటి నుంచే మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ దేశాలన్నిటినీ కశ్మీర్ మీద పాకిస్తాన్ ఏ రిజల్యూషన్ తీసుకొచ్చినా మెజారిటీ మెంబర్స్ దానిని తిప్పికొట్టేలాగా భారతదేశం చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా వీటో ఉన్న దేశాలు కూడాను భారత్కి అనుకూలంగా ఉన్నట్టయితే వీటో హక్కు ఉన్నటువంటి పర్మనెంట్ మెంబర్ P5 అంటారు వాటిని ఇవి కాకుండా గయానా, సౌత్ కొరియా, సియరా లియోన్ ఈ 3 దేశాలు కూడా నాన్ పర్మనెంట్ మెంబర్గా ఉన్న సియరా లియోన్కి నిజానికి భారతదేశానికి సియరా లియోన్ ఇది ఆఫ్రికన్ కంట్రీ, దీంతో ఉన్నటువంటి సంబంధాలు చాలా దృఢమైనవి. పివి నరసింహారావు వెళ్ళారు, ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ దేశానికి వెళ్ళొచ్చారు. సౌత్ కొరియాతో మనకి సత్సంబంధాలు ఉండనే ఉన్నాయి. గయానా కూడాను వెస్ట్ ఇండియన్ కరేబియన్ ద్వీప దేశం ఇది. ఈ దేశాలన్నిటితో సత్సంబంధాలు పెంచుకోవడం ద్వారా భద్రతా మండలిలో పాకిస్తాన్ని దిగ్బంధనం చేసేటటువంటి ప్రయత్నము భారతదేశం చేస్తోంది. ఈ దిగ్బంధన వ్యూహం కనుక సక్సెస్ఫుల్ అయినట్లయితే కశ్మీర్ ఇష్యూని పాకిస్తాన్ లేవనెత్తినా కూడాను అది విజయం సాధించేటటువంటి పరిస్థితి ఉండదు, వీటో అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి భారతదేశము పాకిస్తాన్ ఈ 2 సంవత్సరాలు ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటుంది. పాకిస్తాన్ ఇదే కాదు, ఇంతకు ముందు కూడాను భద్రతా మండలి సభ్య దేశంగా ఉంది. 1952-53లో ఎప్పుడైతే అమెరికన్ మద్దతు పూర్తిగా పాకిస్తాన్కి ఉండిందో ఆ సమయంలో ఒకసారి అయింది. అదేవిధంగా 1968-69లో ఒకసారి అయింది. 65 యుద్ధం తరువాత ఇది జరిగింది. అదేవిధంగా 1976-77 ప్రాంతంలోనూ 83-84 సియాచిన్ పోరాటం జరుగుతున్నటువంటి సమయంలో, తర్వాత 93-94లోనే భారతదేశము చాలా చరిత్రాత్మకమైనటువంటి ఒక తీర్మానాన్ని పార్లమెంట్లో పాస్ చేసి జెనీవాలో మానవ హక్కుల సంఘం ముందు కశ్మీర్లో మానవ హక్కుల హననము, కశ్మీర్కి సంబంధించిన ఇష్యూలు తీసుకుని రావడానికి పాకిస్తాన్ ప్రయత్నించినప్పుడు భారత పార్లమెంటు పివి నరసింహారావు నాయకత్వంలో 22 ఫిబ్రవరి 1994లో జమ్మూ కాశ్మీర్ మీద ఒక ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఆ తీర్మానంలో జమ్మూ కాశ్మీర్ మొత్తము భారత్లో అవిభాజ్యంగము, ఇప్పుడు మిగిలిన ఏకైక ప్రశ్న పాకిస్తాన్ కబ్జాలో విదేశాల కబ్జాలో ఉన్నటువంటి మన భూభాగం, దాన్ని ఎలా విముక్తం చేసుకోవాలన్నది అని తీర్మానం చేసింది. ఆ తీర్మానము వల్ల పాకిస్తాన్ ఆటలు సాగలేదు. జెనీవాలో భారతదేశపు టీం వెళ్ళింది. ఆ టీంకి నాయకత్వము పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అటల్ బిహారీ వాజ్పేయి నాయకులుగా వెళ్ళి వాదించి పాకిస్తాన్ని ఓడించారు. అదేవిధంగా 2003-04 ప్రాంతము, తర్వాత 2012-13లో కూడాను పాకిస్తాన్ నాన్ పర్మనెంట్ మెంబర్ ఆఫ్ ది సెక్యూరిటీ కౌన్సిల్లో ఉండింది. ఈసారి కూడా పాకిస్తాన్ ఏమాత్రము ముందడుగు వేయలేకుండా ఉండేందుకు, కశ్మీర్ విషయాన్ని లేవనెత్తకుండా ఉండేందుకు, భారత్ని ఇరకాటంలో పెట్టకుండా ఉండేందుకు సర్వ ప్రయత్నాలు భారత ప్రభుత్వం చేస్తోంది. ఈ దిగ్బంధన వ్యూహము ఫలిస్తుందని మనం ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.